కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలం బాట పట్టారు. బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలించారు. కేసీఆర్ పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు. రైట్, కరీంనగర్ జిల్లాలోని పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించడానికి ఇవాళ వెళ్ళారు. అలాగే బోయినపల్లిలో ప్రస్తుతం ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించే నిమిత్తమై ఇవాళ ఆయన పొలం బాట పట్టిన పరిస్థితి. కరీంనగర్ జిల్లాలోని దృశ్యాలు మనం చూస్తున్నాం. బోయినపల్లిలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. సో ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మనం కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. సో ఇంతకు ముందు ఎన్నడూ లేని ఈ నీటి ఎద్దడి, ఈ పంటల పరిస్థితి ఎందుకు ఈ 3-4 నెలల్లోనే ఇలా జరిగింది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలం బాట పట్టారు. బోయినపల్లిలో ఎండిన పంటలను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. సో గ్రౌండ్లో అఫ్కోర్స్ ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ నష్టపోయిన రైతులకు ఏ మేరకు నష్టం వాటిల్లింది, పంటల పరిస్థితి ఏంటి తెలుసుకునే నిమిత్తమై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఆయన పర్యటిస్తూ ఉన్నారు. బోయినపల్లిలో ఎండిన పంటలను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా రైతుల పరిస్థితిపై పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. సో ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ అధికార కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. అలాగే గ్రౌండ్లో ఎలాంటి రిపోర్ట్ ఉంది, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అనేది స్వయంగా తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లాలో పంటల పరిస్థితిని ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. అక్కడ నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. వివిధ పార్టీ నాయకులతో సహా ఆయన కరీంనగర్ జిల్లాలో పొలం బాట పట్టారు. ముద్దంపూర్లో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను కూడా పరామర్శించిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. సో కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి. సో ఏం చెప్తున్నారు రైతులు, కేసీఆర్తో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి నష్టం వాటిల్లిందని చెప్తున్నారు, ఏంటి అక్కడ గ్రౌండ్లో రిపోర్ట్? అంటే ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ పర్యటనలో భాగంగా ముందుగా కర్నేర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతం రైతులతో ఇక్కడ ఎండిన పొలాలను పరిశీలిస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుంది, అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పేసి ఒక భరోసాను కల్పిస్తుండడంతో పాటుగా ఇక్కడ కొన్ని పొలాలు చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కొంతవరకు పొలాల్లో కోతకొచ్చిన దశకు వచ్చాయి. మరొక వైపు కొన్ని మాత్రం చివరిసారి అంతగా పూర్తిగా అయిపోయిన పరిస్థితి. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా రైతులు అడిగి తెలుసుకుంటారు. ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలను కూడా కనుక్కుంటారు. అయితే ఇక్కడ ఉన్న ఒక వాగు నుంచి నీరు అందాల్సింది, ఆ ఎక్కుల వాగు నుంచి నీరు అందకపోవడంతో ఒక తడయాన్ని కనుక పొట్ట దశకు వచ్చిన పంట చేతికి వచ్చాయని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి నేరుగా ఇప్పటికే రైతులతో పరామర్శించి అదే మాట్లాడిన కేసీఆర్ నుంచి కర్ణాటకలోని గంగుల కమలాకర్ ఇంట్లో లంచ్ తర్వాత మళ్ళీ బోయినపల్లిలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తారు. అక్కడ బోయినపల్లిలో రైతుల పంటలను పరిశీలించిన తర్వాత అక్కడ పరామర్శించి నెక్స్ట్ మిడుమానేరులో కూడా పర్యటిస్తారు. మిడుమానేరు సంబంధించి పూర్తిగా ఎండిపోయి శిథిలాలన్నీ కూడా బయటకు వచ్చి కరువు తీవ్రత ఏర్పడుతుంది. అక్కడ కూడా
పరిశీలించిన తర్వాత సిరిసిల్లలో ఈ రోజు తెలంగాణ భవన్ లో సాయంత్రం మీడియాతో కూడా మాట్లాడినారు. మొత్తంగా రైతుల కోసం ఈ పొలం పాట కేసీఆర్ పట్ట టూర్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు పాల్గొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హరి రైట్, తెలంగాణ చూసుకుంటే కనుక మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో రూరల్ ప్రాంతంలోనే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటిది కేసీఆర్ ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నారు. సో ఏం చెప్తున్నారు రైతులు? అంటే జరిగిన పంట నష్టం అవ్వచ్చు, ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు అవ్వచ్చు, ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా కేసీఆర్ దృష్టికి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన క్రమంలో రైతులైతే ఖచ్చితంగా సానుకూలంగానే స్పందించారు. కాకపోతే గతంలో ఇక్కడ వడగళ్ల వానతోని రైతులకు నష్టపోయినప్పుడు ఇదే కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలం లక్ష్మీపూర్కి వచ్చి కేసీఆర్ 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తాను, నేను హైదరాబాద్ వెళ్లే లోపల అకౌంట్స్ లో డబ్బులు పడతాయని చెప్పి చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తుండడం, ముఖ్యంగా ఎంపీ బండి సంజయ్ ఇక్కడికి సమాధానం చెప్పిన తర్వాత, క్షమాపణ చెప్పిన తర్వాతే రావాలని చెప్పేసి ఇప్పటికే కొద్దిగా ఫైర్ అవుతున్న నేపథ్యంలో మరొక ప్రతిపక్షాలను కూడా ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా అనుకున్నంత పెద్ద ఎత్తున అయితే రైతులు అయితే మనకు కనిపించలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనకి మధ్యాహ్నం జరిగింది. మొత్తంగా చూస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు ఆయనకు తమ గోడుతో నిర్ణయించుకున్న పరిస్థితులు అయితే మనకు విషయాలు కనిపించాయి. హరి రైట్, సో చాలా కాలం తర్వాత ఆయన గ్రౌండ్లో ఉన్నారు. సో పరిస్థితిని పరిశీలిస్తున్న క్రమం, అనారోగ్యం బారి నుంచి అలాగే జరిగిన యాక్సిడెంట్ నుంచి ఆయన కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఓకేనా? అంతా హుషారుగానే ఉన్నారా కేసీఆర్? అంటే ప్రస్తుతానికైతే ఆయన చురుకుగానే ఉన్నారు. ఆయన రైతులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, అదేవిధంగా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నప్పుడు కానీ, భరోసా ఇస్తున్నప్పుడు కానీ, మొత్తంగా ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఎలాంటి సందడి అయితే ఉండాలో ఆ సందడి అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలి రావడంతో కూడా మొత్తం మనకు ముగ్ధంపూర్ ప్రాంతం అంతా కూడా కొంత గులాబీ మయంగా కనిపిస్తుంది. రైతులు కూడా తమ పొలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో ఎవరు రాని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇక్కడికి వచ్చిన కేసీఆర్ కు మాత్రం తమ గోడు వెళ్ళబోస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ రమణ, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.